అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్గా బెంగళూరు స్టైల్లో దొన్నె బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ ముక్కలను 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి చికెన్ తీసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు వేయండి. అలాగే 2 టీ స్పూన్ కారం వేయండి. 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ పెరుగు వేసి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత చికెన్కు మసాలా బాగా పట్టేలా కలిపి కనీసం 30 నిమిషాలు లేదా 1 గంట పాటు మ్యారినేట్ చేయాలి. ముందుగా బిర్యానీ ప్యాన్ తీసుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ సహజీర, అనాస పువ్వు, 4 లవంగాలు, 3 యాలకులు, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి సువాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారం వచ్చే వరకు వేగించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు తాజా కొత్తిమీరను, పుదీనాను తీసుకోండి. ఇప్పుడు 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత అదే ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 4-5 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే పుదీనా, కొత్తిమీర వేయండి. ఇలా లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. బిర్యానీ స్పైసీ కావాలంటే 9-10 పచ్చిమిరపకాయలు వేసుకోండి. పుదీనా బాగా మగ్గేలాగా తక్కువ మంట పైన మూత పెట్టుకొని వేపండి. ఇలా వేపిన తర్వాత పుదీనా, కొత్తిమీర మిక్సీలో వేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో తగినంత ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మసాలాలు వేసి బాగా వేపండి. ఇలా వేగిన తర్వాత స్లైస్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయండి. ఉల్లిపాయలు బంగారం వచ్చే వరకు వేగించాలి. ఇలా వేగించిన తర్వాత 2 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేయండి. ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగించండి. ముప్పై నిమిషాలు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేయండి. చికెన్ని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చికెన్ని 20 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించండి. చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేయండి. ఇలా ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలపండి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ వేయండి. ఇలా వేసిన తర్వాత ముక్కకు బాగా పట్టేలాగా కలపండి. నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు బియ్యాన్ని 2-3 సార్లు కడిగి 10 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు 10 నిమిషాలు నానబెట్టిన బియ్యం వేయండి. ఇక్కడ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 3 గ్లాసుల హాట్ వాటర్ తీసుకోవాలి. ఇలా హాట్ వాటర్ వేసిన తర్వాత మెల్లిగా తిప్పుతూ ఉండాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు మంట తగ్గించి 20 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారండి, ఈజీగా పర్ఫెక్ట్గా దొన్నె బిర్యానీ రెడీ. ఇలా మన బెంగళూరు స్టైల్లో దొన్నె బిర్యానీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.